వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ నేనైతే మీకైతే సూపర్ కర్రీ చూపిస్తాను. ఇవాళ ఏం కర్రీ అంటే ఇవాళైతే గురువారం కదా, ఇవాళైతే ప్రాన్స్ తెప్పించుకున్నాను. ఇదైతే ఎక్కడ తీసుకున్నాను, ఎర్రగడ్డలు చూడండి. ఇవాళ వచ్చేసి ప్రాన్స్ కర్రీ చేస్తున్నాను. ఇదిగోండి 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకుని సన్నగా, 2 పచ్చిమిరపకాయలు, ఎలాగే ఇదిగోండి టమాటాలు, కరివేపాకు చక్కగా ఏదో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత పెరుగు. కొంతమంది ప్రాన్స్లో పెరుగు వేస్తారా అని కొంతమంది అనుకుంటారు, నేనైతే వేస్తాను, చాలా బాగుంటుంది టేస్ట్. పెరుగు, పసుపు. ఫస్ట్ స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం. ప్రాన్స్ కర్రీ చాలా బాగుంటుంది, మేము చేసిన చేస్తే ఇంకా బాగుంటుంది, అది కూడా చూపిస్తాను. చూడండి, 3 స్పూన్ ఆయిల్ వేసుకోండి చక్కగా. చెక్క, లవంగా, ఇలాచి వేసుకోండి. ఇదిగోండి చెక్క, లవంగా, ఇలాచి వేసుకోండి. ప్రాన్స్ కర్రీ నేను భలే చేస్తానండి, చాలా బాగుంటుంది అసలు టేస్ట్ అయితే, చూడండి మీరు కూడా. ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి కదా. ఆనియన్స్ వేసుకోండి చక్కగా. ఇది ప్రాన్స్ కర్రీలో పెరుగు వేస్తారా అని చాలామంది అనుకుంటారు, నేనైతే వేస్తాను. టేస్ట్ చూసాను, చాలా బాగుంటుంది టేస్ట్. ఇవన్నీ తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసింది. ఒక 5 మినిట్స్ పెట్టేయాలి, మూత చక్కగా ఉడికిపోతాయి ఉల్లిపాయలు. అది కూడా చూపిస్తాను చూడండి. కర్రీ చాలా బాగుంటుందండి, చాలాసార్లు నేను భలే బాగా చేస్తాను. తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేయాలి. చూడండి, ఆల్మోస్ట్ అయితే ఆనియన్స్ అయితే ఉడికిపోయినాయి చక్కగా, గోల్డెన్ కలర్ అయితే వచ్చేసినాయి కదా. ఇవన్నీ చక్కగా ఉడికిపోయినాయి మెత్తగా. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ 2 స్పూన్ అల్లం పేస్ట్, కలిపేసుకోండి. దీనిలో టమాటాలు కూడా వేసేసుకోవచ్చు, ఏం పర్వాలేదు, టేస్ట్ అనేది ఏం మారదు. దీనిలో టమాటాలు కూడా వేసేసుకోండి. మళ్ళీ అలాగే ఒక 5 మినిట్స్ పెట్టేయాలి అలాగే మూసేసి. ఆ తర్వాత చిక్కడంత పసుపు వేసుకోండి. చూడండి, టమాటాలు రాని చక్క ఉడికిపోయింది మెత్తగా, నూనె చక్క పైకి వచ్చేసింది చూడండి. చూడండి, ఆ తర్వాత ప్రాన్స్ వేసుకోవాలి. ప్రాన్స్ అన్నీ వేసేసుకోండి చక్కగా. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెడితే ఇదంతా నీళ్ళు వచ్చేస్తాయి, వాటర్ దీంట్లోనే వస్తాయి. ఇవన్నీ కొద్ది సాల్ట్ అయితే వేసుకోండి, టేస్ట్ సరిపోయిందంత. ఆ తర్వాత కొబ్బరి కూడా ఉంటుందండి, కొబ్బరి నూరుకొని కొంతమంది ఏదో పెట్టుకుంటారు కదా, నేను అలా పెట్టేసుకున్నాను. కొబ్బరి తీసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఆ తర్వాత మళ్ళీ కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత ఇవ్వండి
దీనిలో అయితే వాటర్ వస్తుంది, నూనె కూడా పైకి వచ్చేస్తుంది. అప్పుడు తీసినప్పుడు పెరిగేయాలి, అది కూడా చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది, స్మెల్లే ఉంది, భలే ఉంది. మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టేసేయాలి చక్కగా. చూడండి స్పాన్స్లో అయితే నీళ్ళు వచ్చినాయి కదా, చక్కగా నూనె కూడా పైకి వచ్చేసింది. చూడండి అంత మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడైతే పెరుగు వేసుకోవాలి. చాలామంది పెరుగు వేసుకోరు, వేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇదండి ఎక్కువ వేసుకోమాకండి, తక్కువే. పెరుగు వేసేసుకున్నాం కదా. ఆ తర్వాత కారం 2 స్పూన్ వేసుకోండి. ధనియాల పొడి, మళ్ళీ ఒక 5 minutes పెట్టేసేయండి చక్కగా. మెంతులు ఉన్నా వేసుకోవచ్చు, మెంతులు చాలా బాగుంటాయి టేస్ట్. మెంతులు వేసుకోండి. ఇంకా అంతే, అయిపోయింది చక్కగా. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని తింటేయడమే. ఇంకా వేడి రైస్లో వేసుకొని తింటే భలే ఉంటుంది. మరి నా స్పాన్స్ కర్రీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి. థ్యాంక్ యూ వాచింగ్.